ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ రేసులో ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన కేటీఆర్ ఈ రోజు రెండోసారి విచారణ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్కా సుమన్, పటోళ్ల కార్తిక్ రెడ్డి తదితరులు కేటీఆర్ వెంట రాగా విచారణకు ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పలు అంశాలపై ఆయనతో కేటీఆర్ చర్చించారు. ఆ తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ తమపై కేసులు పెట్టి విచారణల పేరుతో ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోబోమని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తీసుకున్న చర్యల నుంచి వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ కోసం జైలుకు వెళ్ళొచ్చామని, మరోసారి వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని అన్నారు. 30 సార్లు విచారణకు పిలిచినా హాజరవుతానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు బీజేపీ వంతపాడుతుందని, తమలో ఒకరిద్దరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అడ్డుకోలేరని కేటీఆర్ అన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని, ఇప్పుడు తనను ఏసీబీ విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. 4 గోడల మధ్య కాదు, 4 కోట్ల ప్రజల మధ్య విచారణకు సైతం సిద్ధమని అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు సీఎం సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్